హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేజీ సన్నీ ఆయుష్. జనవరి 29వ తారీఖున బుధవారం రోజున అతి శక్తివంతమైన అమావాస్య రానున్నది. రోజున ఎవరైతే ఈ యొక్క చెట్టు దగ్గర ఇది పడేస్తారో వారి ఒక దిశ తిరుగుతుంది. అంతేకాకుండా వారి దరిద్రాలు తొలగిపోయి కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమావాస్య రోజుల్లో కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా వాటికి కటిక దరిద్రాలు కూడా అపార కుబేరుల్లాగా మారతారని శాస్త్రాల్లో చెబుతున్నారు. ఎందుకంటే మన హిందూ ధర్మాల ప్రకారం చూసుకున్న, మన జాతీయ సంస్కృతి ప్రకారం చూసుకున్న అమావాస్యకి ఒక గొప్ప ప్రత్యేక వంటి స్థానం ఉంటుంది. అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనది. అమావాస్య రోజుల్లో చేస్తున్న పరిహారాలకి ఖచ్చితంగా దరిద్రాలు తొలగిపోయి అమావాస్య అనేది చాలా పవిత్రవంతమైనది. అమావాస్య రోజున ఎవరైనా ఈ పరిహారాలు చేయవచ్చు. ఈ పరిహారాలు ఎవరు చేసినా సరే ఖచ్చితంగా దరిద్రం అని తొలగిపోయి అమావాస్య రోజు చేస్తున్నంటే ఆ పరిహారం అనేది అదృష్టాన్ని, కామన అదృష్టాన్ని కలిగిస్తుంది. అంతేకాదు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి కటిక దరిద్రాలు కూడా ధనవంతులుగా మారిపోతారు. మీ యొక్క దరిద్రాలు ఏ అయినా సరే తప్పకుండా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అయితే ఈ అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనది. మన చుట్టూ ఉండేటువంటి ఎన్నో రకరకాల దరిద్రాలను కూడా తొలగిస్తుంది అమావాస్య. అంతేకాదు మనం కటిక దరిద్రాలను కూడా దారిద్ర్యంగా అనుభవిస్తూ కటిక దరిద్రంలో ఉన్నా సరే వాటినన్నిటిని కూడా విముక్తిని చేస్తుంది. కాబట్టి ఈ పరిహారాన్ని, అంతేకాదు మన చుట్టూ ఉన్న ఎన్నో నెగిటివ్ శక్తులు కూడా ఉంటాయి. ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాము. వాటి నుండి కూడా విముక్తి కలుగుతుంది. అంతేకాదు ఈ రోజుల్లో చాలా మంచిది ఎదుర్కొనే సమస్యలు ఏదైనా ఉన్నా సరే ఆ అప్పుల సమస్యలు అని చెప్పుకోవచ్చు. అప్పులు, ఆర్థిక పరంగా వంటి సమస్యల వల్ల జీవితంలో అనేక రకాల కష్టాలు ఎదుర్కొంటూ వస్తున్నాం. ఆ కటిక జీవితం నుంచి, ఆ కష్టాల జీవితం ఎక్కువగా మనల్ని సమస్యల పాడు చేస్తుంది. ఇలాంటి దూరం అంటేనా దృష్టి దోషాల నుంచి, నరదృష్టి నుంచి మనం కాపాడుకోవాలి. తొలగించుకోవాలంటే అదృష్టం కలిసి రావాలి. తప్పకుండా ఈ పరిహారం చేయాల్సిందే. చెట్టు అనేది చాలా పవిత్రవంతమైనది. ముఖ్యంగా కొన్ని వస్తువులు చెట్టు దగ్గర పడటం వలన మన సంపద పెరుగుతుంది. అంటే ఈ అమావాస్య రోజున ఈ యొక్క వస్తువుని ఈ చెట్టు దగ్గర పడేస్తే, ఇలా చేస్తే కటిక దరిద్రం కూడా ధనవంతులుగా మారుతారు. అంతేకాదు మన చుట్టూ ఏదైతే శక్తి ఉందో, ఏ నరదిష్టి ఉన్నా చాలా భయంకరమైన వంటివి కూడా నరదిష్టి. ఈ నరదిష్టిని ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు మన జీవితంలో సంపద పెరుగుతుంది, సంతోషం పెరుగుతుంది. జీవితంలో ఉండే దుఃఖాలు తొలగిపోయి, అంతేకాదు మన జీవితంలో ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ఈ యొక్క దుష్ట శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. కనుక ఈ మర్చిపోకుండా ఈ యొక్క అమావాస్య రోజున బుధవారం రోజు కలిసి వస్తుంది. అమావాస్య రోజు ఈ చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు, మన చుట్టూ ఉండే దరిద్రాలు కూడా, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి మనపై ఉండవంటి దుష్ట శక్తులు, చెడు ప్రభావం తొలగిపోతుంది. అంతేకాదు ఘోరం వంటి ఇరుగు పొరుగు వారి యొక్క నరదిష్టి కూడా తొలగిపోతుంది. నరదిష్టి అనేది చాలా భయంకరమైన వంటిది. నరదిష్టికి నల్ల రాయి కూడా పగిలిపోతుంది. అలాంటి నరదిష్టి తొలగించుకోవడానికే ఈరోజు ఎంతో పవిత్రవంతమైనది పరిగణిస్తుంది. ముఖ్యంగా చెట్టుకు ఎందుకంటే అంతటి ప్రాముఖ్యత. ఖచ్చితంగా చెట్టుకి మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించే, అలాగే అప్పుల బాధలను, ఆర్థిక సమస్యలను తొలగిపోయే చెట్టుకి అంతటి శక్తి ఉందని, దృష్టిలో దోషాన్ని, ఆర్థిక కష్టాలను తొలగించే శక్తి ఉందని అన్నీ అనుకుంటారు. నిజంగా చెట్టుకి అంతటి శక్తి ఉంది అని శాస్త్రాల్లో చెబుతున్నారు. శాస్త్ర ప్రకారం చెప్పే ప్రతి విషయం కూడా తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే శాస్త్రాలు అనేవి సాధారణంగా పుట్టలేదు. మనలో ఎన్నో పరిహారాలు చేసి ఆ పరిహారాలు మంచిది ఫలితాన్ని పొందిన తర్వాతే ఆ పరిహారాలని శాస్త్రంలో పెట్టారు. అద్భుతమైన పరిహారమే ఈ పరిహారం. అయితే చెట్టుకు ఎందుకు అంతటి ప్రాముఖ్యత అంటే, చెట్టు అనేది లక్ష్మీదేవి
వాటికి అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో కొన్ని ప్రత్యేక రోజుల్లో వాటిని ఎక్కువ శక్తి వస్తుంది. అందులో కొన్ని వాటికి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. ఆ తర్వాత మనం ఆ చెట్టుని తాకినా, ఆ చెట్టు దగ్గరికి ఏమైనా పరిహారాలు చేసినా మన సమస్యలు తొలగిపోయి, అంతేకాదు ఆ చెట్టులో ఉన్న కొన్ని రకాలు ప్రత్యేకమైనవి. చెట్టుకి మరియు కాస్త ఎక్కువ అంటే ప్రాధాన్యత ఉన్నది. మరి లక్ష్మీదేవితో పాటు ఎప్పుడూ విస్మరించకూడదు. లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించారు. ఆ సమయంలో అమ్మవారితో పాటు కొన్ని రకాలైన కల్పవృక్షాలు, అమృతం, ఆలాహలం వంటిది కూడా ఉద్భవించింది. అలాగే అమ్మవారి ఉద్భవించిన వెంటనే దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను పూర్తిగా తిరిగి పొందారు అని శాస్త్రంలో చెబుతుంది. అప్పటి నుండి లక్ష్మీదేవి ధనానికి పేరుగా అధిపతిగా ఉంది. అంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతిగా అంటే ప్రకటించారు కనుక అమ్మవారు అనుగ్రహం ఉంటే మనకు డబ్బు లోటు ఉండదు అని చెబుతున్నారు అని మనం ఇప్పటికీ నమ్ముతూ ఉంటాం. అమ్మవారు ప్రదేశంలో శుక్రవారం రోజుల్లో పూజ చేస్తాం. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ప్రత్యేక పూజలు, ఉదయం సాయంత్రం పూజలు చేస్తాం. ఎందుకంటే అమ్మవారికి అమావాస్య అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా ఆడపిల్లలు ఇంట్లో అమావాస్య రోజు పుడితే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పుట్టిందని భావిస్తారు. ఆమె పుట్టింది తన సంపద పూర్తిగా పెరిగిందని కూడా నమ్ముతూ ఉంటారు. కనుక లక్ష్మీదేవి ఉంటుంది. ఇంకా ఈ యొక్క అద్భుతమైన వంటి అమ్మవారు సంపాదించిన వంటి అంటే ఈ కొన్ని చెట్లు కూడా అయితే శక్తివంతం వంటివైనవి. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందని శాస్త్రంలో చెబుతున్నారు. అందువల్ల ఎవరైనా సరే రాత్రి సమయంలో, ముఖ్యంగా అమావాస్య రోజుల్లో రాత్రి సమయంలో పూజలు చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం పెరుగుతుందని శాస్త్రంలో చెబుతున్నారు. అమ్మవారు అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారని, వారి జీవితంలో ఉండే ప్రతి సమస్య తొలగుతుందని శాస్త్రవచనంలో ఈ విధంగా ఎవరైనా సరే మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగించుకోవచ్చని, అలాగే ఈ యొక్క అమృతం, ఆలాహలతో పాటు కొన్ని కల్పవృక్షాలు కూడా ఎక్కువ శక్తివంతమైనవి. కటుక దరిద్రులను కూడా ధనవంతులుగా మారుతారు, కూడా మేలుతారు. కోట్లను సంపదలను, సిరి సంపదలు వస్తాయి, అధిపతిగా మారుతారు అని శాస్త్రంలో చెప్పబడుతుంది. కనుక ఈ ప్రత్యేకమైన పవిత్రవంతమైన రోజుల్లో మర్చిపోకుండా ఈ పూజలు చేయండి. అమ్మవారిని పూజించండి. అమ్మవారి అనుగ్రహం పాత్రలు కండి. అలాగే మరి ఈ రోజుల్లో ఎవరు ఏ విధంగా పూజించాలి, అంతేకాదు ఈ యొక్క పరిహారాలు ప్రత్యేకమైనవి. ఈ రోజున చెట్టు దగ్గర ఏది పడేసే రావాలో తెలుసుకుందాం. డబ్బు అనేది ప్రతి ఒక్కరికి సమానంగానే ప్రసాదిస్తాడు భగవంతుడు. కానీ కొన్నిసార్లు కొంతమందికి ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోగా పైగా అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. అప్పుల సమస్యల వలన చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు. చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుకి ఉన్నవంటి ప్రత్యేకత అంతా కాదు. చేతిలో డబ్బు ఉంటేనే అమ్మవారి అనుగ్రహం, అంటే అమ్మవారి అనుగ్రహం చేతిలో ఉంటుంది. సమాజంలో మనుషులకి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. అయితే మరి మన చేతిలో డబ్బు నిలవాలి అనుకుంటే మాత్రం సరిపోదు. అన్ని సమస్యలకు గౌరవాన్ని, మర్యాదలు పెరగాలన్నా, జీవితంలో కష్టాలు తొలగిపోవాలన్నా, అందరితో కలిసి ఆనందంగా జీవించాలన్నా ఖచ్చితంగా మన చేతిలో డబ్బు నిలవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే జనవరి 29వ రోజున ఈ చెట్టు దగ్గర ఈ పడేస్తే దుష్ట దోషాలు ఉన్న, అంటే జ్యేష్ఠదేవి ఎక్కడికైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నిలవదు. లక్ష్మీదేవి, జ్యేష్ఠదేవి ఇద్దరు అక్కా చెల్లెలు. వారిద్దరూ కలిసి ఇప్పుడు ఒకే చోట నివసించలేరు. జ్యేష్ఠదేవి ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠదేవి ఉండదు. ఒకే చోట జీవించాలంటే ఖచ్చితంగా అంటే అమావాస్య రోజున ఈ చెట్టు దగ్గర ఇది పడేయాలి. అంటే జ్యేష్ఠదేవి యొక్క చెడు ప్రభావము ఉండకూడదు. అంటే అనుగ్రహం, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం పెరగాలంటే మరి ఏ చెట్టు దగ్గర ఏది పడేయాలి, ఏ సమయంలో పడేయాలో తెలుసుకుందాం. మనం చెట్టుల్లో ఎక్కువగా అతి శక్తివంతమైన చెట్టుల్లో కొన్ని రకాల చెట్లు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అందులో రాగి చెట్టు ఒకటి, అలాగే వేప చెట్టు కూడా ఒకటి. ఈ రెండు, రాగి చెట్టు, వేప చెట్టు, ఏ చెట్టు అయినా తీసుకోవచ్చు. అంటే ఏ చెట్టు దగ్గరికైనా వెళ్ళి ఈ పరిహారం చేయవచ్చు.
రాగి చెట్టు అంటే విష్ణుమూర్తికి స్వరూపంగా భావించబడుతుంది. వేప చెట్టు కూడా అంటే శక్తి దేవతలకు, గ్రామ దేవతలకు ఇష్టమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు. వేప చెట్టు దగ్గర చేసినా లేదా ఈ పరిహారం రాగి చెట్టు దగ్గర చేసినా పర్వాలేదు. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలంటే ముందుగా అమావాస్య రోజునే ఇల్లుని కడుక్కొని ధూపం వేయాలి. వాకిట్లో ముగ్గులు పెట్టుకోవాలి. స్నానం చేసి నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. ఉత్తరేణి ఆకులతో కొన్ని గులాబీ రేకులని తీసుకొని పూజ చేసి కనుక దైవ అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజుల్లో నల్లని రంగు వస్త్రాలని వేసుకోకూడదు. ఇంట్లో నల్లటి వస్త్రాలు, రంగులు దుస్తులు, నూనె వంటివి వేసుకోకూడదు. ఇంట్లో నల్లటివి రంగు దుస్తులు, నూనె వంటివి తెచ్చుకోకూడదు. దొడ్డ ఉప్పుని కూడా ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజుల్లో పొరపాటును కూడా పాలు, పెరుగు, చింతపండు వంటి శుద్ధపరమైన వస్తువులను ఎవ్వరికి కూడా దానంగా ఇవ్వకూడదు. అలాగే అవి డబ్బులకి కూడా ఇవ్వకూడదు. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో గుమ్మం పక్కన దీపం వెలిగించి ఉత్తర దిక్కున ఉప్పు దీపం వెలిగించారు. ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటించాలి. అంతేకాదు అమావాస్య రోజుల్లో జుట్టు కట్ చేసుకోవడం కూడా మంచిదే, చేయకూడదు. అమావాస్య రోజుల్లో ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి తప్పకుండా ఇంటికి వస్తుంది. మంచి ప్రముఖులు అమావాస్య రోజుల్లో ఆ 2 చెట్లకు కూడా మన దరిద్రాన్ని తొలగించే ప్రీతోదశం యొక్క ఆశీస్సులు ఉంటాయి. అమావాస్య రోజుల్లో పొరపాటున కూడా కొన్ని రకాల పనులు చేయకూడదు. అలాగే అమావాస్య రోజుల్లో పితృదేవతలకు తప్పకుండా తర్పణాలు సమర్పించాలి. వారికి ఇష్టమైన ఆహారం వండి మూగజీవులకి పెట్టాలి. ఇలా చేయటం వలన తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. అమావాస్య రోజుల్లో ఇలా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన దరిద్రాలు అప్పుడు తొలగిపోతాయి. జీవితంలో మనం ఎదిగే అవకాశం ఉంటాయి. అమావాస్య రోజు ఈ నియమాలు పాటించాలి. ఇంకా పితృదేవతలకు పూజలు చేస్తే పితృదోషాల నుండి విముక్తి కలుగుతుంది. జీవితంలో కష్టాలు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటాము. ఇందుకు ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏది పడేస్తే రావాలో అంటే కనుక ఒక నిమ్మకాయతో అమావాస్య రోజు పరిహారం చేస్తే తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. నిమ్మకాయ గనక తప్పకుండా పరిహారం చేయండి. ఇందుకు నిమ్మకాయతో ఎలాంటి నియమాలు పాటించాలంటే నిమ్మకాయని ఇలా తప్పకుండా చేయండి. ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ తర్వాత ఆ నిమ్మకాయని ఇల్లంతా పట్టుకొని తిరగండి. అప్పుడు ఇంట్లో ఏదైనా దుష్టశక్తి పిచాచి ప్రయోగాలు జరిగినా కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఆ దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటికి వస్తాం. తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొని వెళ్ళి వేప చెట్టు దగ్గర కానీ రాగి చెట్టు దగ్గర కానీ కొద్దిగా మట్టిని తీసుకొని ఆ మట్టిలో నిమ్మకాయని పెట్టేసి పైనుండి మట్టిని కప్పి రావాలి. ఇలా చేయటం వల్ల మన దరిద్రాలు పోయి మనకి పిచాచి బాధ నుండి బయటపడతాం. అన్ని దోషాలు పోతాయి. పితృదోషాలు అన్ని దోషాలు చాలా మందికి ఉంటాయి. తెలియకుండా ఆ దోషాలతో చాలా బాధపడుతూ ఉంటారు. పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, డబ్బు సమస్యలు వంటివి ఎదుర్కొంటుంటాం. కనుక అలాంటివి కూడా అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటారు. కాబట్టి జనవరి 29వ తేదీన బుధవారం రోజు అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.